వచ్చే ఆలోచనలన్నీ కూడా మనము ఆచరణలో పెట్టలేకపోతాము. మనకి ఈ పని చేస్తే ఉపయోగం ఉంటుంది, డబ్బులు వస్తాయి, అన్నీ బాగుంటాయి అని తెలిసినా కూడా ఆ పని గురించి ఆలోచిస్తూనే ఉంటాం, కానీ అది కంప్లీట్ చేయలేకపోతాం, లేదా అసలు స్టార్టే చేయలేకపోతాం. ఇలాంటి వాటికి మెయిన్ రీజన్ లగ్నంలో బలం లేకపోవటం, లగ్నాధిపతికి బలం లేకపోవటం, లగ్న నక్షత్రం దోషంలో ఉండటం. లగ్నం అంటే మన ఆలోచన, మన బ్రెయిన్, మన ఫేస్, మన పర్సనాలిటీ. మనము మన కోసం ఏమని ఆలోచిస్తున్నాం, మనం మన కోసం ఎంత పని చేయగలుగుతున్నాం, ఎంత సంపాదించగలుగుతున్నాం, ప్లస్ మనం తీసుకునే ఫుడ్ ఎలా మనం డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాం, ప్లస్ పబ్లిక్లో మనని మనం ఎలా రిప్రజెంట్ చేయగలుగుతున్నాం, ఇలాంటివన్నీ కూడా లగ్నాధిపతి వలన తెలుస్తుంది. ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే ఎప్పుడు వాళ్ళకి సక్సెసే వస్తుంది. కొంతమంది పని చేసినా చేయకపోయినా వాళ్ళకి డబ్బులు వస్తాయి. కొంతమంది ఎంత పని చేసినా సరే వాళ్ళకి అప్పులు అవుతూ ఉంటాయి. కొంతమందికి నష్టం జరుగుతూ ఉంటుంది. సో లగ్నాధిపతి దుస్థానాల్లో ఉన్నాడా, లక్కీ ప్లేసెస్లో ఉన్నారా, పబ్లిక్తో పాటు మనం బాగా ఉండే ప్లేసెస్లో ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా డిసైడ్ అవుతాయి. ప్లస్ గోచారంలో లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు అండ్ ఏ స్థితిలో ఉన్నాడు మనకు తెలిస్తే మనం ముందే రెమెడీస్ చేసుకోవచ్చు. సో ఇలాగా మీరు, మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఇలాంటి ఎనర్జీని పొంది హ్యాపీగా ఉండాలి అంటే మేము చెప్పబోయే లగ్న క్లాస్లో మీరందరూ జాయిన్ అవ్వండి. మీకోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం ఫేవరబుల్ టైమింగ్స్ని ప్లస్ ఎనర్జీని అండ్ నెగిటివ్ పాయింట్స్ని ముందుగానే తెలుసుకొని అన్నిటినీ క్లియర్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.